గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక. ఈ రోజు సరదాగా మా తమ్ముళ్ళు నేను అందరం కలిసి కుక్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను హుస్నాబాద్లో ఉన్నాను, హుస్నాబాద్ జనగమూరులో అనమాట. ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తమ్ముడు నేను అందరం కలిసి పానీపూరి ఛాలెంజ్ చేసాం రీసెంట్గా. సో నెక్స్ట్ ఇది అనుకున్నాము. ఆ రకంగా చినుగాడికి నా బ్లెస్సింగ్స్ ఇచ్చి చాలా ఫాస్ట్గా మేము ఊళ్ళకి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ తీసుకోవాలి ఇప్పి అయినా మ్యాగీ అయినా, మ్యాక్సిమం ఇప్పి దొరుకుతుందని అనుకుంటున్నాను నేను. మ్యాగీ కష్టమే, మ్యాగీ కూడా ఉంది కానీ మేము ఎక్కువ మా తమ్ముళ్ళు నేను బాగా కుక్ చేసుకొని తినేది ఇప్పి అనమాట. నేను ఇంటికి వచ్చే లోపు మా మమ్మీ బజ్జీలు స్టార్ట్ చేసింది. మా మమ్మీ కేక్ వేస్తుంది అనమాట. బజ్జీలో మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ ఏదైనా సరే హైలైట్ చేస్తుంది. మా ఉండే సెటప్ అంతా ఈరోజు మేము బయట పెట్టుకున్నాం అనమాట. బయట పెట్టుకుంటే ఉప్పు, పప్పు, పసుపు ఇదంతా లోపల నుంచి తీసుకోవాలి కదా. సో మా మమ్మీ బిజీ కానీ నేను ఇంకా వీడికి ఇచ్చాను అనమాట చిల్లీలు కట్ చేసే పని. ఇదనమాట మా సెటప్. సో ఇక్కడికి మేము అన్ని షిఫ్ట్ చేసుకొని మా చిన్నగాడు ఆల్రెడీ బిజీ ఉన్నాడు. త్వరలో మా క్రాంతి కుమార్ మావయ్యది పెళ్ళి ఉందనమాట. ఆ పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి కార్డు తీసుకొని వచ్చాడు పంచడానికి. సో అట్లా ఆయన కోసం స్పెషల్లీ బజ్జీలు అనమాట ఇంట్లో నుంచి ఫస్ట్ మావయ్యకి కంగ్రాచులేషన్ చెప్పండి ఆయన అందరూ. మా వాడి చిల్లీ కట్ చేసే పని అయిపోయింది అనమాట. ఇప్పుడు మొత్తం దాంట్లోకి ఎత్తుకొని మేము ఇంక వెళ్ళి స్టార్ట్ చేయాలి. ఈ పీస్ కూడా తీసుకొచ్చి అన్నీ తీసుకొని పెట్టుకోవాలి. చాలా పని ఉంది. నేను మొత్తం 3 పెద్దవి తీసుకున్నాను అనమాట. 3 పెద్దవి కొంచెం చిల్లీస్ వేసుకుంటున్నాము. మా గ్రియా బర్త్డేకి వచ్చామన్నమాట. యాక్చువల్లీ గ్రియా బర్త్డే 30th అయ్యింది, 30th మే. సో ఇప్పుడు గ్రియా ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది, కొంచెం కలిసిపోయింది అందరితో, బాగానే ఉంటుంది. మా డాడీ కావాలని నేను వీడియో తీస్తున్నాను, గ్రియాని తీసుకొచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు కావాలని. మమ్మీ దగ్గర పో అని చెప్పి. సో మేము ఇక్కడే కుక్ చేయబోతున్నాము. హాయిగా జామ చెట్టు కింద ఫుల్ నీడ్ ఉంది. ఒకటే భయం ఏంటంటే ఎక్కడి నుంచి ఏ పాము రావద్దని, అదొకటి అనుకుంటున్నాను నేను అంతే. ఫుల్ చాలా గ్రీనరీ అనమాట వెనకాల మీద. మా లక్కీ గడు వీడు వీడిని చిన్నప్పుడు తీసుకొచ్చా ఎప్పుడో. హలో, ఆహాహా మిర్చి ఎంత బాగున్నాయి తెలుసా. అలా కాదక్క, తీయడం కూడా రాదా? ఇలా ఉంటుంది అసలు సైడ్ నుంచి అందరికి వస్తుంది. కుక్ చేయడానికి అన్నీ మేము రెడీ పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పి తెచ్చినాం కదా, 3 పెద్ద ప్యాక్ తెచ్చినా, అంటే ఒక దాంట్లో 2 వస్తాయి. సో అవి 6 అనమాట మొత్తం. అవన్నీ రెడీ పెట్టుకొని నెక్స్ట్ ఇంకా మసాలా కూడా ఒక దాంట్లో తీసుకోవాలి. ఇవి చిల్లీస్ నెక్స్ట్ అన్నీ రెడీ. నెక్స్ట్ కరివేపాకు తీసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు ఉంది. రెండు చాలు. ఇప్పిలో వేరు కానీ మేము చేసేది ఇండియన్ స్టైల్. మా ఇప్పి చూడ్డానికి నాని కూడా వచ్చాడనమాట. ఏ గష్ పో, మీరేం టెన్షన్ పడకండి, మేము అన్నీ మంచిగా మళ్ళీ కడుక్కున్నాము. గ్యాస్ ఆన్ చేయాలి. నూనె, పసుపు, ఉప్పు, నీళ్ళు. నా ట్యూబ్లైట్ డ్రైన్ వల్ల నేను అన్నీ మర్చిపోయాను అనమాట. దేనికోసం ఆగాను అవన్నీ. ఓకేనా? 3, 2, 1. ఎంత అవుతుంది అది? దానికి ఇష్టం అది. నెక్స్ట్ ఆయిల్ వేస్తున్నాం. మా వాళ్ళు బజ్జీ చేసారు, మేము అదే వాడుతున్నాం. ఆయిల్ కొంచెం అయిపోయింది. ఓకే, డన్. ఓకేనా? తెచ్చుకోలేదు. వెయిటింగ్ ఫర్ గంట. మేము మర్చిపోయాం. గంట మర్చిపోయింది.
నెక్స్ట్ ఆ టొమాటో ఇప్పుడే మేము ఆనియన్ వేయట్లేదు కావాలని. వీడి తిండు తమ్ముడు ఆనియన్ టొమాటో ఇవ్వు. ఉప్పు ఎప్పుడు వేసేది? వేద్దామా? అదేంటి అది? నెక్స్ట్ పసుపు. మేము 6 మ్యాగీ చేస్తున్నాము. యాక్చువల్లీ మేము 4 మెంబర్స్ ఉన్నాం, కానీ నాకు మంచి అల్లరి డాడీ ఉన్నాడు, వచ్చి మధ్యలో తినేస్తాడు, అందుకే ఎక్స్ట్రా తీసుకున్నా. ఈ స్టవ్ ఎంత పెద్ద ఫ్లేమ్ అని పెట్టుకో, చాలా యూజ్ అవుతుంది. అది దింపండి. వేడి వేడి. మా డాడీ ఎప్పుడు అంటాడు అనమాట, మ్యాగీ ఎట్లా ఇచ్చిర్రో అట్లా చేయాలి, జస్ట్ బాయిల్ చేసి మసాలా వేసుకోవాలి అంతే అని. వాడు ఆల్రెడీ పసుపు ఉప్పు కారం అన్ని ఇచ్చినారు, మీరు అందరు ఎక్స్ట్రా ఎందుకు వేస్తున్నారు, మళ్ళీ నూనెల్లో చేస్తారు దాన్ని అని మమ్మల్ని ఎక్కిరిస్తున్నాడు అనమాట అప్పటి నుంచి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్, కొంచెం వేద్దాం. చాలా మంది వేసుకోరు, నేను వేస్తా. ఓకే, ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ సింగ్ చేసుకొని వచ్చేయి పుట్టి చెప్పి. ఆగురా ఈ ఉత్తే తిందాం. మేమందరం దొంగలం అంట, దూరం నుంచి మా పిన్ని చెప్తుంది. మా గ్రియకి ఫ్లేమ్ ఎక్కువ అయిపోయింది. నేను 6 పట్టామనుకున్నా, మా చిన్నగాడు చెప్పాడు పడతాయని. ఎక్కడికక్కడ సరిపోయిందో. ఓ ఎగ్జాక్ట్ సరిపోతుంది, నన్ను ఎగ్జాక్ట్ సరిపోతుంది. వాటర్ అవి కూడా కరెక్ట్ సరిపోయినాయి. నాకు ఎక్కువ ఉప్మా లాగా అయితే నచ్చదు, విడివిడిగానే ఉంది. ఎందుకు దీవిస్తావా? దీవించు దీవించు దీవించు. ఇగో ఇన్ని వాటర్ ఉన్నాయి, కొంచెం వాటర్ తగ్గిన తర్వాత అప్పుడు దీవెన చాలా డాడీ, అది చల్లగానే ఉంటది. ఓకే లెట్స్ యాడ్ మసాలా. ఆగుమా, నువ్వు కొంచెం అన్నావు కదరా, జీలకర్ర బెల్లం చాలు. రంగోలీ కలర్ అది. కారం పొడి ఆ జోకులు వేస్తే లోపల పెడుతున్నాం. దిస్ ఇస్ కాల్డ్ ఆపరేషన్ మ్యాగీ. దాని పిండి మొత్తం దే ఆర్ వర్కర్స్. అక్కడ మిక్స్ అవుతుంది, అక్కడ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. అరే అట్లా అవ్వదురా, మిక్స్ చేసి పెద్దమ్మా మాకు. మేము ఇవన్నీ వీడియోస్ చేద్దామని అనుకున్నాం కానీ ఎప్పుడు అవ్వలేదు, కుదరలేదు ఎప్పుడు, కానీ ఈసారి అట్లా కలిసి వచ్చింది.
మ్యాగీ మంచిగా కొంచెం ఎక్కువ రోజులు ఎక్కువ డేస్ స్టే చేయడం వల్ల నాకు ఇంత టైం కలిసి వచ్చింది చెప్పాలంటే. గిరియా కూడా కొంచెం పెద్దగా అయింది, అందరి దగ్గర ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. వావ్, లుక్స్ అమేజింగ్. మ్యాగీ తిన్న తర్వాత ఎవరికి ఎమోషనల్ అవ్వద్దని కోరుకుంటున్నాను. అరే కొంచెం కారం వేస్తే బాగుండు. అందరూ మ్యాగీ తర్వాత కోరుకుంటూ ఒకటి. అలాగే తమ్ముళ్ళు పచ్చిమిర్చి. అందుబాటులో ఉన్నారు. తమ్ముళ్ళు ఊరు వెళ్ళలేదు, అందుకని అది కూడా ఒకటి కలిసి వచ్చింది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కొంచెం జ్యూసీ ఉండాలి, మరీ డ్రై అయిపోతుంది లేదంటే. మ్యాగీ కాస్త నూడిల్స్ అయిపోతుంది అన్నమాట. నువ్వు ఇక్కడ కొంచెం కనిపిస్తుంది. మ్యాగీ కూడా టమాటా లేదు, వాటర్ కొంచెం తగ్గాక అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. మేము ఈరోజు లీవ్స్లో తినాలనుకుంటున్నాం అనమాట. మా చిన్నగాడు నాకు ప్రామిస్ చేసి అక్కడ నుంచి లీవ్స్ చేస్తా అని. ఇప్పుడు వాడు చచ్చినట్టు పోయి చేస్తాడు. ప్రామిస్ చేశాడు, ఇప్పుడు వెతుక్కుంటున్నాడు ఎక్కడ చెట్లు ఉన్నాయి అని, తెంపుదామని, నాకు అందుద్దా అందదా అని. ఎవరికి ఇట్లా మ్యాగీ అయ్యాక పొయ్యి మీద నుంచి తీసుకుని తినే అలవాటు ఉంది? నాకు చాలా ఇష్టం, కానీ తస్మీ కొడతా. మ్యాగీ ఎట్లుంది చెప్పురా. సారీ, ఆసమ్. బాగుందా? చిన్న పాప వచ్చేసింది. సో మాకు లేట్ అవ్వడానికి కారణము మమ్మీ బజ్జీ చేస్తుంది అనమాట అప్పటి నుంచి. సో ఈ సామాన్లు అన్ని లోపలనే, ఆమె ఇచ్చే మూడ్లో లేదు. ఏయ్ ఆకులు లేపరా. మ్యాగీ తినేది. తింటుంది ఆకులు తిమ్మని చెప్పి. ఇప్పుడేమో ఎప్పుడెప్పుడు మ్యాగీ తిందామా అని పోగు చేస్తున్నాడు. పెద్దమ్మా ఈ ఆకుల బాధ ఎందుకు పెద్దమ్మా? నాకు ఇది పెద్దమ్మా, ఇది నేను మ్యాగీ ఇది ఇట్లా చేపిస్తాను అనమాట డాడీతో. చాలా బాగుంటుంది తిన్నాను. దీన్ని డొప్పలు అంటారు ఒకదాన్ని. నేను అప్పుడు వేసి మేము అందరం దీంట్లోనే తినబోతాం. ఇట్లా వేస్తే రాదు, పట్టుకోరా, పట్టుకో. మ్యాగీ ఇప్పి ఎప్పుడు ఇట్లే ఇన్స్టెంట్ నూడిల్స్. వావ్ ఈక్వల్ గా షేర్ చేద్దాం. ఒక్కొక్క స్పూన్. ఇప్పుడు ఫస్ట్ ఇది మా అన్నయ్యకి చిన్స్కి, ఇది చిన్స్ గారు తీసుకోండి. ఇట్లా అన్నమాట. దొరికి నిండేస్తా. దిస్ ఇస్ యప్పీ. కమ్ ఆన్, చీర్స్. వాళ్ళకి చీర్స్. మమ్మీ రోజు వేడి మిర్చి బజ్జీ చేసినాను. మేము ఇవన్నీ తీసుకొని ఇక్కడే తిందామని వచ్చాము. ఇక్కడ చల్లగా వస్తుంది. మీరు అప్పటి నుంచి చేస్తాను, అయినప్పటి నుంచి గ్యాప్ బాగా నచ్చింది.
వెనక మావాడు కూడా వస్తున్నాడు మావాడు వీళ్ళకి కూడా కావాలడు చింటూ బాయ్ లక్కడికి కూడా కొంచెం అగో అక్క దొరికింది అక్క అయితే ప్యాంటు కూడా అడిగి పెట్టనా గ్యాప్ వేసేస్తున్నాడు స్కామ్ ఎలా ఉంది అడుగురా ఎట్లుంది బాగుందా సూపర్ అక్క ఎట్లుంది లవ్ వస్తుందా అంటే బాగాలేదా మా డాడీ కావాలి నాకు నుంచి అస్సలు బాలే ఎట్లుంది బాగా వచ్చింది ఎట్లుంది బ్రో ఇప్పుడు తింటాం మ్యాగీ చెప్పు ఎట్లుందా ఇప్పుడు తింటాం మ్యాగీ అని ఇట్లా ఆకులో తినడం ఫస్ట్ సూపర్ ఉంది ట్రై చేయండి ఇంకా తినలే ఇంకా వావ్ మజా నువ్వేమన్నా వేడి వెళ్ళిపోతుంది సూపర్ నాన్ స్టిక్ ఉంది నిజంగా ఇప్పి ఆటలు వస్తుంది కానీ నిజంగా నాన్ స్టిక్ ఉంది మేము మంచిగా ఆయిల్ వేసాం కాబట్టి ఇంకా బాగా ఆకులకి స్టిక్ కావాలి ఎట్లుందిరా జబర్దస్త్ ఉంది ఇప్పుడు దగ్గర మైక్ లేదు బాగుంది తినొచ్చు ఇలా సగం టమాటాలు ఉన్నాయి మొత్తం వేసారు చూడండి మా అక్క చేసింది అయిపోయిన తర్వాత నేను అట్లా ఇట్లా చేస్తాను మళ్ళీ చెప్తాను ఏదో ముందు చేస్తే బాగుండు నిజంగా ఇప్పుడు చాలా స్పైసీగా ఇప్పుడు గుర్తుకొచ్చింది నిన్నమమ్మా సాలిడ్ ఉన్నాయండి నీ దృష్టిలో మ్యాగీ అంటే మ్యాగీ అంటే ఎందుకు నచ్చదు అదే అది టేబుల్లో ఉంటుంది కాబట్టి నచ్చదు తిని పెట్టలేదు సూపర్ 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 అంత యాక్టింగ్ అనమాట మన నమ్మకూడదు అంత యాక్టింగ్ చాలా చెండాలంగా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే మ్యాచ్ చెండాలంగా ఉంది ఫ్లాష్ బ్యాక్ ఎట్లుందిరా జబర్దస్త్ ఉంది దిస్ ఇస్ ఇండియా టమాటాలు చాలా ఘోరంగా వేస్తాను అన్నమాట తిల్లే అంత చెండాలంగా ఉంది చూడు ఇది మ్యాగీయా ఎర్రగా అది సగం టమాటరే కొడుతుంది సగం టమాటరే కోపడలేదు మ్యాగీ ఇక్కడ గిన్నె కాల్ చేస్తున్నాడు యాక్చువల్లీ అది గిన్నె కాదు కడాయి అనమాట ఏదో కాల్ చేస్తున్నాడు ఆస్వాదించాలి తెలియదు ఎందుకుంటారో తెలియదు కొంతమంది ఎందుకండి మీరు నచ్చలేదని గిన్నె అవుతుంది తీసేస్తున్నారు ఎక్కడ మీరు చెప్పండి ప్లీజ్ స్టాప్ దిస్ ఓకే దిస్ ఇస్ నాట్ ఫేర్ ఎందుకండి ఉండి మీ స్పందన అండి ఐ డోంట్ నో ఎనీ స్పందన ఐ నో ఓన్లీ మ్యాగీ తిన్నారు చాలా బాగుంది చిన్న టచింగ్ చేస్తారు బాగుంది చాలా బాగుంది కాకపోతే పావు కిలో అర్ధ పావు తినలేదు అనమాట నేను తిన్నాను చూడండి మ్యాచ్ మొన్ననే వచ్చింది కోట అది హౌ మెనీ మంత్స్